హాయ్ అండి. హలో అందరికీ. ఇది మొన్న పెట్టాల్సిన వీడియో అండి. నాకు వీలు కుదరక ఈరోజు పెడుతున్నాను. అందరికీ భోగి శుభాకాంక్షలండి. ఈ భోగి పండగ అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలను ప్రసాదించాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే అప్లోడ్ చేశానండి. ఈరోజు వీడియో వచ్చేసి కొబ్బరి అరిసెలు అనమాట. నేను చెప్పిన కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా ఎవరైనా చేసేయచ్చండి. మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా అయితే బియ్యం నానబెట్టుకోవాలన్నమాట. నేను గ్లాస్ కొలతల్లోనూ అలాగే కిలో కొలతల్లో కూడా మీకు చెప్తానండి. ఈ గ్లాస్ వచ్చి 250 ml అనమాట. అంటే పావు కిలో అండి. గ్లాస్ కొలతలు అయితే బాగా తెలుస్తాయని మీకు గ్లాస్ కొలతలతో చెప్తున్నానండి. అలాగే కిలోల్లో కూడా చెప్తాను. నేను చెప్పిన కొలతలతో కనుక చేస్తే ఎవరికైనా చక్కగా కుదురుతాయి, చాలా బాగా వస్తాయండి. దీనికోసం నేనైతే రేషన్ బియ్యాన్ని అయితే తీసుకుంటున్నాను అనమాట. అరిసెలకైనా కొబ్బరి బూరెలకైనా కొబ్బరి అరిసెలకైనా ఇలా రేషన్ బియ్యం తీసుకుంటే చాలా బాగా వస్తాయండి. నేనైతే 3 కిలోల బియ్యం తీసుకున్నాను. మీకు కేజీ బియ్యానికి కొలతలు అయితే చెప్తాను. ముందైతే ఇలా బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఒక 24 గంటల పాటు నానబెట్టుకోవాలి. బియ్యం బాగా నానితే అరిసెలు బాగా వస్తాయండి. ఒక 8 గంటల తర్వాత మళ్ళీ ఆ నీళ్లు తీసేసి మంచినీళ్ళు వేసి మళ్ళీ నానబెట్టుకోవాలి. ఇలా నానిన తర్వాత మరుసటి రోజు ఉదయం మళ్ళీ 2-3 సార్లు శుభ్రంగా కడిగి బియ్యాన్ని జల్లిబుట్టలోకి వాడతేవుకుని నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత పొడి క్లాత్ తీసుకుని కాటన్ క్లాత్ దాని మీద బియ్యమన్నీ ఆరపెట్టుకోవాలి. ఆరపెట్టుకోవడం అంటే ఎండలోనో ఫ్యాన్ గాలి కిందో కాదండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకుని చేతికి ఇలా తడి బియ్యం అంటుకునేలాగా ఆరపెట్టుకోవాలి. మరి ఎక్కువగా ఆరపెట్టుకోకూడదు. ఇలా చెమ్మంతా ఆరిన తర్వాత నేనైతే మిల్లుకి పంపించేసాను అనమాట. 1 కిలో బియ్యం అయితే మిక్సీలో వేసేసుకోవచ్చండి. ఇవి కొబ్బరి అరిసెలు కదా, కొబ్బరి తురుము తీసి పెట్టుకోవాలి. కిలో బియ్యానికి 2 కొబ్బరికాయలు తీసుకోవాలి. 2 కాయలండి, 2 చెక్కలు కాదు. ఇలా చిన్న కాయలు కాబట్టి నేను 2 కాయలు తీసుకున్నాను. అదే పెద్ద కాయలు అయితే కిలోకి 3 కొబ్బరి చెక్కలు అయితే సరిపోతాయి అనమాట. ఇలా తురుము తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకం పట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకుని 4 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసులు బెల్లం తురుము వేసుకోవాలి. ఇది అరిసెల బెల్లం అండి. అరిసెల బెల్లం అంటే షాప్లో ఇస్తారనమాట. ఇలా 3 గ్లాసులు బెల్లం తీసుకోవాలి. కిలోల లెక్కలో అయితే 1 కేజీ బియ్యానికి 3/4 కేజీ బెల్లం పొడిని తీసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 గ్లాసు నీళ్లు వేసుకోవాలి. 3/4 కిలో బెల్లానికి 1/2 గ్లాసు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి నేనైతే కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నాను అనమాట. ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లాన్ని కరిగించుకుని ఫిల్టర్ చేసుకోవాలి. బెల్లం కరిగేలోపు మనం మిల్లి పట్టించుకున్న పిండి అంతా కూడా ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకుంటే చక్కగా వస్తుందండి. మురుము ఏదైనా ఉన్నా బియ్యం ఉన్నా పక్కకి తీసేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా మురుము ఉంటే తీసేసుకోవాలి. ఇప్పుడు పిండిని ఇలా నొక్కి పెట్టేసుకోవాలి, లేదంటే చెమ్మ ఆరిపోతుందండి, పొడి పొడిగా అయిపోతుంది. చూడండి, తడిపిండి అంటే ఇలా ముద్దగా ఉండాలన్నమాట. చేత్తో ముద్ద కడితే పిండి అంతా జల్లించుకున్న తర్వాత ఇలా నొక్కి పెట్టేసి పైన ప్లేట్ కానీ తడి క్లాత్ కానీ వేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, బెల్లం అంతా కరిగిపోయి పాకం ఇలా పొంగుతూ ఉంటుంది. ఇప్పుడు పాకాన్ని చూద్దాము. ఒక ప్లేట్లోకి నీళ్లు తీసుకుని ఈ పాకాన్ని వేసుకుని చెక్ చేసుకోవాలి. మరి ముద్ర పాకం రాకూడదండి, లేత పాకంగానే ఉండాలి. అలానే తీగ పాకం కూడా కాదు. ఇలా నీటిలో వేసి దగ్గరికి పోగేసి ఇలా చేతిలోకి ముద్దలా రావాలన్నమాట. చూడండి, పాకం ఇలా వస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ముద్ద అవ్వాలన్నమాట. ఇలా పాకం వచ్చిన తర్వాత ఇలా వస్తే సరిపోతుందండి. ఇలా పాకం వచ్చిన తర్వాత ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడి వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిపి ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న కొబ్బరి తురుముని వేసుకోవాలి. కొబ్బరి తురుము వేసిన తర్వాత పాకం మళ్ళీ పలచబడుతుందండి, చిక్కబడదు. పాకం పలచగా అవుతుంది. మరో 5 నిమిషాల పాటు కొబ్బరి అంతా వేసుకుని మళ్ళీ ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, కొబ్బరి అంతా వేసి ఇలా కలుపుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా దగ్గర పడిన తర్వాత చూడండి, ఇలా బుడగల్లాగా వస్తుందన్నమాట. ఇలా దగ్గర పడిన తర్వాత ఒక గరిటెడు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె కూడా వేసుకోవచ్చండి, కానీ నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా నెయ్యి వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపి పొయ్యి మీద నుంచి దించేసుకోవాలి, లేదంటే పాకం చిక్కబడిపోతుందండి. పొయ్యి నుంచి దించేసుకుని మనం జల్లించి పెట్టుకున్న పిండిని ఉండలు లేకుండా ఇలా పొడి పొడిగా చేసుకుని వేసుకోవాలి. కలపడానికి ఇంకొకళ్ళు ఉండాలండి. 2 ఉంటే తొందరగా అవుతుంది, చక్కగా కలుస్తుంది కూడా. ఒకళ్ళు వేసుకుని ఒకళ్ళు కలపాలంటే ఇబ్బంది అవుతుందండి. ఇలా పిండి పొడి పొడిగా చేసుకుని వేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి. వేడి మీదే పిండి అంతా పడుతుంది. అలాగే ఇక్కడ ఇంకో విషయం అండి, పిండి ఎప్పుడు మిగలాలన్నమాట. అంటే మనం కేజీ బియ్యం అని కేజీ బియ్యమే వేసుకోకూడదండి, కేజీ పావు బియ్యమే వేసుకోవాలి. ఇలా అరిసెలు కానీ కొబ్బరి బూరెలు కానీ చేసుకున్నప్పుడు పిండి ఇంకో గ్లాసుడు బియ్యం ఎక్స్ట్రా వేసుకోవాలండి. పిండి మాత్రం మిగలాలి, ఎక్స్ట్రానే ఉండాలి. ఒకసారి వేసేయకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి అంతా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా
గట్టిగా అయ్యే వరకు కలుపుకోవాలి. లూజుగా ఉండకూడదు, మరి అలా అని గట్టిగా ఉండకూడదు. నేను గరిటెతో తీసి చూపిస్తాను చూడండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే చల్లారితే మళ్ళీ గట్టి పడుతుందండి. చూడండి ఇలా పల్చగా ఉండకూడదు, అలా అని మరి గట్టిగా ఉండకూడదు. చల్లారితే కొంచెం బిగుస్తుంది అనమాట చలివిడి అనేది. చూడండి నాకు ఇంకా ఇంత పిండి మిగిలిందనమాట. ఇలా పిండి ఎప్పుడు మిగలాలండి. ఇప్పుడు ఈ చలివిట్లో కూడా లాస్ట్లో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదంతా ఒకసారి నెయ్యి అంతా ఒకసారి కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. కాస్త చల్లారాలి. చల్లారితే కొంచెం గట్టి పడుతుంది చలిమిడి అనేది. అరిసెలు వేయించుకోవడానికి పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నానండి. నూనె బాగా వేడవ్వాలి. నూనె వేడయ్యేలోపు మనం చేసి పెట్టుకున్న చలివిడిని ఇలా కొంచెం కొంచెం తీసుకుని మిగతా చలివిడి మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె బోర్లించుకుని దానిపైన అరటాకు కానీ ఇలా ఆయిల్ ప్యాకెట్ కానీ తీసుకుని ఇలా కొంచెం కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకుని కొంచెం కొంచెం ఉండలుగా చేసుకుని చిన్న బాల్స్ లాగా చేసుకుని గారెల్లాగా ఒత్తుకుని ఈ ఆయిల్ ప్యాకెట్ మీద గారెల్లాగా ఒత్తుకుని వేడైన నూనెలో వేసుకోవాలి. ఇలా వేసుకుని చూడండి ఇలా మరీ మందంగా కాకుండా అలా అని మరీ పల్చగా కాకుండా ఒత్తుకోవాలి. ఇలా గారెల్లా చేసుకుని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఈ కలర్ వస్తే లోపల ఉడికి చక్కగా ఉంటాయి. పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగా వస్తాయండి. మొత్తం పిండి అంతా ఇలా గారెల్లాగా ఒత్తుకుని ఇలా చేసుకుని డీప్ ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. అంతే, కొబ్బరి అరిసెలు అయితే రెడీ అయిపోయినాయండి. చాలా బాగుంటాయి. నేను చెప్పిన కొలతలతో చేస్తే ఎవరైనా కరెక్ట్గా చేసేయచ్చండి. ఎంత వంట రాని వాళ్ళైనా కూడా చేసేయచ్చు. చాలా బాగా వస్తాయండి. చూడండి ఒకటి విరిపి చూపిస్తున్నాను. లోపల పిండిలాగా కూడా ఉండదు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చాయండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, కేజీ బియ్యానికి 3/4 కిలో బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. అదే గ్లాస్ కొలతలో అయితే 4 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల బెల్లం తురుము అయితే వేసుకోవాలి. కిలో బియ్యానికి చిన్న కొబ్బరికాయలు అయితే 2 కొబ్బరికాయలు వేసుకోవాలి. పెద్ద కాయలు అయితే కనుక 3 చెక్కల కొబ్బరి తురుము వేసుకుంటే సరిపోతుంది. నేను చెప్పిన విధంగా పాకం కరెక్ట్గా పట్టుకుంటే ఎవరికైనా చక్కగా వస్తాయండి, బాగా కుదురుతాయి కూడా. నచ్చితే మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.